మనం ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కోసం చదువుకున్నాం. ఫస్ట్ 2000 నుంచి 2015 వరకు యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ గోల్స్ కంటే ముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అని ఉండేవి, 8 ఉండేవి. ఆ 8 2015కి అచీవ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకుంది యునైటెడ్ నేషన్స్. అది అయిపోయిన తర్వాత 2015 నుంచి 2030కి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని 17 ఉన్నాయి. ఆ 17 ఇప్పుడు ఏంటో ఆర్స్ మీద చదువుకున్నాం. ఇప్పుడు ఇవి గుర్తుపెట్టుకోవడానికి ఫస్ట్ నేనైతే ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే, ఫస్ట్ 13 నుంచి 17 గుర్తుపెట్టుకున్నాను. 13 క్లైమేట్ యాక్షన్, 14 లైఫ్ బిలో వాటర్ అయిపోయిన తర్వాత 15 లైఫ్ అబోవ్ ల్యాండ్ అంటే లైఫ్ ఆన్ ల్యాండ్. నెక్స్ట్ 16 పీ కదా, పీ లెటర్ ఇంగ్లీష్లో 16th. సో 16 అనగానే పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ అంటే జస్టిస్, దీనికి ఏంటి, రూల్ ఆఫ్ లాని ప్రమోట్ చేయడం. నెక్స్ట్ 17 ఇవి లాస్ట్ది కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఆ పై ఉన్న 16 అన్నింటికి పార్ట్నర్షిప్స్ ఎలా అచీవ్ చేయాలి అన్నదానికి గ్లోబల్ కోఆపరేషన్తో పార్ట్నర్షిప్స్ కోసం చెప్పేది 17. సో ఎలా 13 క్లైమేట్ యాక్షన్ని ఎలా మనం ఫైట్ చేసి క్లైమేట్ చేంజ్ని మార్చుకోవాలి, మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి క్లైమేట్ని. నెక్స్ట్ 14 లైఫ్ బిలో వాటర్, 15 బిలో వాటర్ అయిపోయింది కాబట్టి 14. ఇప్పుడు 15 ఏంటి, లైఫ్ ఆన్ ల్యాండ్ అంటే ఇందులో ఫారెస్ట్స్, ఎకో సిస్టమ్స్, వైల్డ్ లైఫ్స్ ఇవన్నీ వస్తాయి. 16 పీస్ కాబట్టి 16. 17 ఏంటి, ఆ పైన్నింటిని అచీవ్ అవ్వడానికి 17. సో లాస్ట్ 13 నుంచి 17 అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ ఇట్లకి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇప్పుడు ఒక మనిషి పావర్టీలో లేడు అంటే, పేదరికంలో లేకపోతే ఆకలి ఉండదు. ఆకలితో ఎవరు బాధపడతారు, పేదరికంలో ఉన్న వాళ్ళే. సో పేదరికం లేకపోతే ఆకలి ఉండదు. ఆకలి లేదు, పేదరికం లేదు, అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. అంటే ఆరోగ్యం ఉంటుంది. తర్వాత ఫస్ట్ పేదరికం లేదు, ఆకలి లేదు, ఆరోగ్యంగా ఉన్నారు. అప్పుడు స్కూల్ కోసం ఆలోచిస్తారు, ఎడ్యుకేషన్ కావాలనుకుంటారు, స్కూల్ తీసుకుంటారు, అంటే ఎడ్యుకేషన్ తీసుకుంటారు. 4th ఎడ్యుకేషన్. స్కూల్కి వెళ్ళాక అప్పుడు ఏం నేర్పిస్తారు జనరల్గా అందరికీ, జెండర్ ఈక్వాలిటీ నేర్పిస్తారు కదా. సో స్కూల్లో జెండర్ ఈక్వాలిటీ నేర్చుకున్నారు. అప్పుడు స్కూల్లో ఏముంటాయి, వాష్రూమ్స్, వాటర్, ఇవన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి కదా. సో పావర్టీ లేకపోతే హంగర్ ఉండదు, హంగరు పావర్టీ రెండు లేకపోతే ఏముంటుంది, హెల్త్ ఉంటుంది. హెల్త్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ కోసం ఆలోచిస్తారు. స్కూల్లో జెండర్ ఈక్వాలిటీ చెప్తారు. జెండర్ ఈక్వాలిటీ చెప్పినప్పుడు నెక్స్ట్ ఏంటంటే, క్లీన్ వాటర్, శానిటేషన్ ఫెసిలిటీస్ స్కూల్లో ఉంటాయి. నెక్స్ట్ క్లీన్ ఎనర్జీ కూడా. ఎనర్జీ అంటే మనం ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, ఫ్యాన్స్ ఇవన్నీ అనుకుందాం, అలా గుర్తుపెట్టుకుందాం. స్కూల్లో వాటర్, శానిటేషన్, తర్వాత ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, అవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికే. ఇది క్లీన్ ఎనర్జీ అని గుర్తుపెట్టుకుందాం. నెక్స్ట్ క్లీన్ వాటర్, తర్వాత క్లీన్ ఎనర్జీ. నెక్స్ట్ 8th ఏంటంటే 8 hours ఆఫ్ వర్క్ కదా, డీసెంట్ వర్క్. 8 hours వర్క్ చేస్తే ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది. 8th అది. నెక్స్ట్ 9 ఏంటంటే 3 ఐస్ ఉన్నాయి చూడండి, 3 9. ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్. 9th ఇండస్ట్రీ, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడానికి 9th సస్టైనబుల్ గోల్. నెక్స్ట్ 10th ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయడం. 10, 11, 12 ఇవి ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే, ఐసీసీ 10th ఇన్ఈక్వాలిటీస్ని రెడ్యూస్ చేయాలి. నెక్స్ట్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, సిటీస్ అండ్ కమ్యూనిటీస్ని సస్టైనబుల్గా మార్చడం. 12th రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. సో ఫస్ట్ నుంచి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ది పావర్టీ లేకపోతే హంగర్ ఉండదు. హంగర్ లేకపోతే గుడ్ హెల్త్ ఉంటుంది. హెల్త్ ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత ఏం ఆలోచిస్తారు, ఎడ్యుకేషన్లో ఏం చెప్తారు, జెండర్ ఈక్వాలిటీ చెప్తారు. జెండర్ ఈక్వాలిటీ 5th కదా. 6th క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ 6. ఇప్పుడు 7th క్లీన్ వాటర్ అయిపోయింది కాబట్టి క్లీన్ ఎనర్జీ 7. 8 hours ఆఫ్ డీసెంట్ వర్క్. 9 3 ఏంటి, 3 ఐస్, ఇన్నోవేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇండస్ట్రీ. 10th ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడం. 10, 11, 12కి ఐసీసీ ఇన్ఈక్వాలిటీస్ తగ్గించడం. 11 సస్టైనబుల్ సిటీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
12th రెస్పాన్సిబుల్ కన్జంప్షన్ అండ్ ప్రొడక్షన్. 13 క్లైమేట్ యాక్షన్. 14 లైఫ్ బిలో వాటర్. 15 లైఫ్ ఆన్ ల్యాండ్. 16 పీస్, జస్టిస్, స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్. 17th ఇవన్నీ అచీవ్ అవ్వడానికి గోల్స్, పార్ట్నర్షిప్స్. డన్.